హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారసత్వంగా వచ్చినటువంటి భూముల యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక మీదట పాత విధానాన్ని అయితే రద్దు చేసి కొత్త విధానాన్ని అయితే అమలు చేసింది ఏపీ ప్రభుత్వము. ఆ కొత్త విధానం అనేది ఏ విధంగా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో యొక్క వారసత్వ భూములకు సంబంధించినటువంటి మ్యుటేషన్ అనేది చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ పద్ధతినే ప్రస్తుతానికైతే పాటించాలి. పాత పద్ధతిని అయితే రద్దు చేశామని చెప్పి క్లియర్గా ఒక జియోని అయితే రిలీజ్ చేసింది. ఆ జియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నేను పీడిఎఫ్ రూపంలో మీకు వివరంగా తెలుగులో అయితే అందిస్తాను. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో రీసెంట్గా మనం చూసాము, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే 100 రూపాయలతో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేస్తామని చెప్పింది ప్రభుత్వము. అలానే 1000 రూపాయలతో కూడా వారసత్వ భూముల యొక్క రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది. సో అప్పట్లో అప్డేట్స్ అనేవి విడుదల చేసిందే కానివ్వండి, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎక్కడా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలు అనేవి జరగలేదు. అయితే ఇప్పుడు దానికి అప్డేట్గా ప్రభుత్వం అయితే ఒక కొత్త పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది. దాని గురించి అయితే నేను మీకు వీడియోలో చెప్తాను. అలానే ప్రభుత్వం నుంచి సంక్రమించినటువంటి అజెనెడ్ ల్యాండ్స్ ఏమైనా ఉండినట్లయితే సో వాటికి సంబంధించి కూడా క్రయ విక్రయాలు చేయాలనుకుంటే సో దానికి సంబంధించి కూడా ఈ యొక్క కాల వ్యవధిని అయితే నిర్ణయించింది, లిమిటేషన్ అనేది పెట్టింది అనమాట. ఈ పీరియడ్ టైం అయితేనే మీరు దాన్ని అమ్ముకునే దానికి అవకాశం అనేది కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయండి. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు, ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే పీడిఎఫ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మ్యుటేషన్ ఆఫ్ సక్సెషన్ కొత్త రూల్స్ విడుదలని చెప్పి ఇక్కడ మనకు వివరంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో భూముల మ్యుటేషన్ మరియు వారసత్వ బదిలీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలన మరియు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కుటుంబ పెద్ద మరణించిన తర్వాత ఆయన యొక్క ఆస్తులను వారసులకు బదిలీ చేసుకునేదానికి మ్యుటేషన్ ఫర్ సక్సెసర్ అంటే ఇక్కడ వారసత్వ భూముల మ్యుటేషన్ సర్వీస్ను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా చేస్తూ ఉన్నారనమాట పాత పద్ధతిలో. అయితే దీన్ని వెంటనే నిలిపివేసింది గవర్నమెంట్. ఎందుకు దీన్ని నిలిపివేశారంటే ఇక్కడ తగాదాలు అనేటివి, మనస్పర్ధలు అనేటివి ఎక్కువగా పెరుగుతున్నాయి, కుటుంబాల్లో కలహాలు అనేటివి వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. సో కాబట్టి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి అవకాశం అనేది తీసేసింది. అయితే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది మీకు ఒక దగ్గర అయితే ఉపయోగపడుతుంది. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఈ కొత్త రూల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి వివాదాలు తగ్గించడం మరియు రెవెన్యూ రికార్డులలో పారదర్శకత పెంచడము. గతంలో కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం అంటే ఎఫ్ఎంసి అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆధారంగా నేరుగా మ్యుటేషన్ అనేది జరిగిపోయేది. అయితే దీనివల్ల ఇవే గొడవలు, నకిలీ క్లెయిమ్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయని చెప్పి సో లీగల్గా సేఫ్గా ఉండేదానికి సంబంధించి ఈ యొక్క ఎఫ్ఎంసి ద్వారా మ్యుటేషన్ చేయడం అనేది ప్రభుత్వం అయితే నిలిపేసింది అనమాట. తాజాగా వచ్చినటువంటి రూల్స్ ఏం చెప్తున్నాయంటే వారసత్వంగా వచ్చేటువంటి భూముల యొక్క బదిలీ ప్రక్రియ మరింత క్రమబద్ధీకరించి ఇకపై కేవలము ఎఫ్ఎంసి సర్టిఫికేట్ ఆధారంగా ఆన్లైన్లో నేరుగా మ్యుటేషన్ చేయడం సాధ్యం కాదు. భూమి వారసత్వ మార్పిడి జరగాలంటే ఖచ్చితంగా భాగస్వామి పత్రాల నమోదు లేదా కుటుంబ విభజన పత్రాలు అవసరము. దీనికోసం ప్రభుత్వము సరికొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. కొత్త నిబంధనల ప్రకారము కుటుంబ సభ్యులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా విభజన పత్రాలను నమోదు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే సదరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆధారంగా రెవెన్యూ రికార్డులలో వెబ్లాండ్ అడంగల్ పేర్లు మార్చబడతాయి అన్నమాట. అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎఫ్ఎంసి సర్టిఫికేట్ ద్వారా మీరు ఈ యొక్క మ్యుటేషన్ అనేది చేసుకునే దానికి అవకాశం లేకుండా డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడే మీరు ఈ యొక్క విభజన పత్రాలు నమోదు చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ విభజన పత్రాలు నమోదు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అంటే జస్ట్ ఏ ద్వారా సింపుల్గా చెప్పాలంటే ఏ బి అనేటివి రెండు అనుకుందాం. ఏ వచ్చేసి ఎఫ్ఎంసి, బి అనేది ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇచ్చేటువంటి విభజన పత్రాలకు అప్లై చేసుకోవడము. సో ఫస్ట్లో వచ్చేసి ఈ ఏ ద్వారా అంటే ఎఫ్ఎంసి ద్వారానే ఈ యొక్క కుటుంబ విభజన పత్రాలు అనేవి జనరేట్ అయ్యి మ్యుటేషన్ అనేది జరిగిపోయేది. ఇప్పుడు అలా కాకుండా ఈ ఎఫ్ఎంసి సర్టిఫికేట్ ఆధారంగా దీని ఆధారంగా మీరు విభజన పత్రాలకు దరఖాస్తు చేసుకునే దానికి లింక్ చేశారు. సో కాబట్టి ఈ యొక్క ఎఫ్ఎంసి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. అయితే దీని ద్వారానే జరిగిపోతుందా అంటే జరగదు.
ఇప్పుడు మీరు రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ సపరేట్గా ఈ యొక్క విభజన పత్రాలు నమోదు చేసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఈ విభజన పత్రాలకు నమోదు చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మేము ఇష్టపూర్వకంగానే మా యొక్క భూములను పంచుకుంటున్నాము, ఇంత మేము పంచుకుంటామని చెప్పి క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసి ఒక నలుగురు సంతకాలు కూడా అక్కడ మీరు ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క విభజన చేసుకుంటున్నారు ఈ వివరాలు కూడా అందిస్తూ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో కాబట్టి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా మ్యుటేషన్ వారసత్వ భూములకు సంబంధించి జరుగుతుందా అంటే ఇక మీదట జరగదు. ముందు మీరు రిజిస్టర్ ఆఫీస్లో అయితే ఈ యొక్క ఎఫ్ఎంసి ద్వారా అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా విభజన పత్రాలకు దరఖాస్తులు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ అనేది పంపిస్తారు. అప్పుడు వెబ్లాండ్ అండ్ అడంగల్గా అయితే ఆ వారసత్వ భూములు అనేవి మారుతాయని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా అయితే చెప్తుంది. ఈ పద్ధతిని మనకు ఈ నెల నుంచి అయితే ప్రారంభిస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ వారసత్వ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి వాల్యూ 10 లక్షల రూపాయల లోపల కనుక ఉండినట్లయితే 100 రూపీస్ బాండ్తో అయితే మీకు ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఒకవేళ ఈ యొక్క 10 లక్షలకు పైగా కనుక అయినట్లయితే 1000 రూపాయలు ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో దాని ద్వారా అయితే మీకు ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే ప్రస్తుతానికి అయితే ఉంది. అలానే ఇందులో భాగంగానే మనకు మరొక అప్డేట్ ఏంటంటే పట్టా భూములతో పేదలకు ప్రభుత్వం కేటాయించినటువంటి అన్సైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నూతన మార్గదర్శకాలు అయితే అందించబోతున్నారు. ఈ జీవోలోనే చెప్పారనమాట. ఏదైతే ఈ యొక్క మ్యుటేషన్ జీవోలో చెప్పారు కదా, సేమ్ అదే జీవోలో అసైన్డ్ భూములు ఎవరికైతే ఉంటాయో వాటిని కూడా మీరు వారసత్వకంగా బదిలీ చేసుకోవాలన్నా కానీ మీకు ఇదే పద్ధతి అవలంబిస్తామని చెప్పి చెప్తున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి చట్టబద్ధమైన వారసుల మధ్య అంతర్గత వారసత్వ రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి సంబంధించి మాత్రం ప్రభుత్వము అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వారసత్వ భూమి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చి ఉంటుందో కుటుంబ పెద్దకి ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి సంబంధించిన వారసులు సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్స్టెంట్ సక్సెషన్కి సంబంధించి అయితే మీరు దరఖాస్తులకు చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకేనా? అసైన్డ్ ల్యాండ్స్ని కూడా మీరు అమ్ముకునే దానికి అవకాశం అయితే ఉండదండి. 20 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని కొన్ని లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్తోనే అమ్మకాలు జరుపుకోవచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకేనా? థర్డ్ పార్టీ ద్వారా రిజిస్ట్రేషన్లు కానివ్వండి, ఓపెన్ మార్కెట్ విక్రయాలు కానివ్వండి, ఇవేవి కూడా ఉండవని చెప్తున్నారు అసైన్డ్ ల్యాండ్స్కి. ఓకేనా? సో మార్చుకోవాలనుకుంటే చాలా కష్టమవుతుంది. సో దీన్ని మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటివి సో 20 సంవత్సరాలు పూర్తయితేనే మీకు పూర్తి హక్కులు అనేవి వస్తాయి. అప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అవి అసైన్డ్ ల్యాండ్స్ కింద అయితే చూపిస్తాయి అనమాట. ఓకేనా? సో ఇదండి ఇన్ఫర్మేషన్. కొత్తగా మీరు మ్యుటేషన్ చేసుకోవాలనుకుంటే వారసత్వంగా వచ్చేటువంటి భూములు అవి ప్రభుత్వం నుంచి వచ్చినటువైనా లేదా సొంత భూములైనా కానీ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కొత్త రూల్స్ అనేటివి మీకు అప్లై అవుతాయని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుందండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి.